అంజు అమ్మేది కిచెన్లో ఉంది నాన్న. నువ్వేంటి తొందరగా లేచావు? ఈ రోజు నుంచి ఎగ్జామ్స్. సరే చదువుకో. రోజు వంట చేసినా కొత్తేనా? ఆపాలని తెలీదా? ఇది రెండో విజిలే, ఇంకా 4-5 రావాలి. అన్నీ తెలిసినట్టు. సరే సర్లే, నాకు స్నానానికి వేడి నీళ్ళు రెడీ చేసావా? అన్నీ రెడీగా పెట్టాను, బాత్రూమ్కి వెళ్ళి చూడండి. నువ్వు కూడా వస్తావా స్నానానికి? ఊరుకోండి, పొద్దున్నే. మరి సాయంత్రం వస్తావా? పొమ్మంటుంటే. చాలమ్మా. లైట్ అప్పుడు మర్చిపోతారు, కరెంట్ బిల్ ఏమైనా వాసిపోతుంది. మన బ్యూటీ క్వీన్ రెడీ అవ్వలేదా? అను అను, వస్తున్నానమ్మా. అది చూడమ్మా నాన్నని ఎలా ఐస్ చేస్తుందో. ఇది ఐస్ చేయడం కాదు, నాన్నంటే ఎంత ఇష్టమో చెప్తుంది. నువ్వు చేయవు, మళ్ళీ చేసేవాళ్ళని ఎక్కిరించడం. అవును, నిన్న కేబుల్ ఆఫీస్ దగ్గర వర్షం పడిందా? పడలేదే. రాత్రి చాలాసార్లు ఫోన్ చేశాను. చిన్న వర్షం పడ్డా మీ ఆఫీస్ ఫోన్ పనిచేయదు కదా. నాన్న ఒక సెల్ ఫోన్ కొనొచ్చు కదా. అక్కడ ఇక్కడ 2 చోట్ల సిగ్నల్ రాదు, సెల్ ఫోన్ కొని ఏం చేస్తాం? ఉంటే మాత్రం కొంటారా ఏంటి? అవును, అసలు నేను ఎందుకు ఫోన్ చేశానని అడగరేంటండి? ఏముంది, మినపప్పో కందిపప్పో లేదని ఫోన్ చేసి ఉంటావు అంతేగా. అదే వెటకారం. అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు. 24 గంటలు ఆఫీసులో కూర్చుని సినిమాలు చూస్తూ గడిపేయండి. అరే, ఇంట్లో మీకోసం ఎదురు చూసే భార్య, 2 పిల్లలున్నారు. కనీసం రాత్రైనా ఇంటికి వద్దామని లేదు. మేమంటే మీకు అసలు లెక్కే లేదు. సారీ బంగారం, లెక్కొంది బంగారం. బంగారం చెప్పు చెప్పు, దేనికి ఫోన్ చేసి చెప్పమ్మా. మేమందరం టౌన్కి వెళ్ళాలి. టౌనా? దేనికి? షాపింగ్కి వెళ్ళాలి. షాపింగా? అవును, నాకు పిల్లలకి బట్టలు కొనాలి. అరే, పోయిన సంవత్సరం బట్టలు కొన్నావు, అప్పుడే అయిపోయాయి. మన పెళ్ళప్పుడు కొన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వేసుకుంటే బాగోదు, కొరసైపోయాయి. అందుకే ఆ రోజే చెప్పాను కొంచెం లూజ్ బట్టలు కొందామని. మీరు వింటేగా. మంచి షాపులో కొందాం, లేకపోతే బట్టలు టైట్ అయిపోతాయని నేను చెప్పాను. మీరున్నారా? బై 1 గెట్ 1 ఫ్రీ అని చెత్త షాపుకి తీసుకెళ్లారు. నేను తీసుకెళ్ళానా? అవును నాన్న, నువ్వే తీసుకెళ్ళావు. సర్లే కొందాం, దగ్గరలో మన కస్టమర్ షాప్ ఒకటి ఉంది, అక్కడ కొందాం. కుదరదు, విజయనగరం వెళ్లాల్సిందే. అక్కడ మేం బిర్యానీ తినాలి, మంచి ఏసీ థియేటర్లో కూర్చొని సినిమా చూడాలి. అమ్మా, నాకు ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ శంకర్ సినిమా అవసరమా? ఎందుకండి బాధపడతారు? ఎప్పుడు బయట తిరిగే మగాళ్ళకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళ మనసు ఏమర్థం అవుతుంది? మాకు ఉంటాయండి కొన్ని ఆశలు. చూడు, నేనేం సరదాల కోసం తిరగట్లేదు. నేను బయట తిరుగుతున్నానంటే అది నా వృత్తి. నువ్వు ఇంట్లో ఉంటున్నావంటే అది నీ కర్తవ్యం. ఒక ఆడది వెళ్ళాలి, తల్లి అయిందంటే ఇల్లే ఆమె సర్వస్వం. అది ఆమె బాధ్యత అనుకోవాలి కానీ భారం అనుకోకూడదు. ఇది అర్థం కావాలంటే నీలా అందం ఉంటే చాలదు, అందమైన మనసు ఉండాలి. ఆ నమ్రతను చూసి నేర్చుకో. ఏ నమ్రత? నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు భార్య. పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. ఒకప్పుడు మిస్ ఇండియా అయి కూడా మామూలు ఇల్లాలిగా, మంచి తల్లిగా కుటుంబాన్ని నడుపుతుంది. చూసి నేర్చుకో. నమ్రత వాళ్ళ ఆయన మహేష్ బాబు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? కోట్లు కోట్లు సంపాదించాడు. భార్యకి కారు, డ్రైవరు, నౌకర్లు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. అంతేకాదు, అప్పుడప్పుడు వాళ్ళని అమెరికాలో షాపింగ్ కి తీసుకెళ్తాడు. అవును, మహేష్ బాబు అన్ని మీ అమ్మకి చెప్పే చేస్తాడు. అమ్మ చెప్పింది నిజమే నాన్న, స్వాతి వీక్లీలో రాశారు. నువ్వు నోర్మి, ఆ మ్యాగజైన్ ఎవరు తీసుకురమ్మన్నారు ఇంటికి? ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు అమెరికా ఎలా వెళ్లారో తెలుసా? ఎలా? ఫ్లైట్ లో. అమెరికాకి ఫ్లైట్ లో వెళ్ళకుండా ఆటో రిక్షాలో వెళ్తారా? మీ అమ్మ ఆటోలో వెళ్తాదేమో. నాన్న, మనం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాం? ఈ టాపిక్ ఎక్కడ తాపేస్తే బెటరు. ముందు మీరు స్కూల్కి బయలుదేరండి, ఆ తర్వాత షాపింగ్ తీసుకెళ్తాను. విజయనగరం. విజయనగరమే తీసుకెళ్తాను. షాపింగ్ విజయనగరం, షాపింగ్ విజయనగరం, షాపింగ్. తినండి, ఇడ్లీలు వేస్ట్ అయిపోతాయి. ఎందుకు గొయ్యి తీస్తున్నారు? ఎరువు తయారు చేయడానికి. దానికి మా హీరో గారు ఎందుకు? ఇద్దరు కూలోళ్ళని పిలవచ్చు కదా. ఈ రోజుల్లో పనాళ్ళని పిలిస్తే మన ఇంట్లో పోర్షన్ రాసేమంటారు. పోనీ ఎరువుల మందు కొనొచ్చుగా. తెలివి తక్కువ వాళ్ళు నీలాగే ఆలోచిస్తారు. కాలంతో పాటు మనము మారాలండి. దీని గురించి నీకేం తెలుసే? కెమికల్స్తో తయారు చేసిన ఎరువు వల్ల పంటలో సారం ఉండదు. ఇలా తయారు చేసిన ఎరువు వల్ల పంటలు బాగా పండుతాయి. మీరు సినిమాలే అనుకున్నాను. టీవీలో అన్నదాత ప్రోగ్రాం కూడా క్రమం తప్పకుండా చూస్తున్నారని అర్థమైంది. ఇది టీవీ చూడటం వల్ల, చదవటం వల్ల వచ్చింది కాదు, ఈ పవర్ వల్ల వచ్చింది. నాకు తెలిసింది కొండంతా, తెలియాల్సింది గోరంతా. హలో హలో, డైలాగ్ అలా కాదు. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. నేను బాబా సినిమా చూశాను, ఏదో మీ కష్టం చూడలేక చెప్పాను. ఏయ్, నేను పైసా పైసా పోగేసి కొన్ని 5 ఎకరాల్లో పగలనక రాత్రి అనక చెమటోర్చి ఈ ఊరి చివరిలోని ఊటీ ఇల్లా చేశాను.
అయ్య బాబోయ్, మీకు దండం పెడతాను. ఈ కథ విని విని నాకు పిల్లలకి విసుగొచ్చేసింది. అయినా మీకు ఈ మధ్య గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైంది. ఇది గొప్పలు చెప్పుకోవటం కాదే, అనాథనై పుట్టినా నాకున్న ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. ఇది అర్థం చేసుకోకుండా 10th క్లాస్ ఫెయిల్ అయిన నువ్వు 4th క్లాస్ పాస్ అయిన నన్ను వెక్కిరించడం, నేను కూడబెట్టిందంతా షాపింగ్ల పేరుతో కరిగించేయడం. అదిగో మాట్లాడితే షాపింగులు అంటారు. నేనేదో వారానికి ఒకసారి షాపింగ్కి వెళ్తున్నట్టు. ఏదో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వెళ్తాను. ఇది కూడా వద్దంటే బట్టలు లేకుండా తిరుగుతాను. అంత నవ్వడానికి ఏముందో. ఇట్రా, అంటే నువ్వు బట్టలు లేకుండా తిరుగుతానన్నావు కదా, అది ఊహించుకుంటుంటే ఛీ! మీకు అసలు సిగ్గే లేదు. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను నేను అనుకోవాలి. రే సింహాద్రి, అన్నా, ఏంట్రా ఎక్కడ నిలబడ్డావు? కొత్త పోలీస్ స్టేషన్ కడుతున్నారు కదా, కనెక్షన్ ఎలా ఇవ్వాలి, యాంప్లిఫైర్ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నా. ఇది కట్టడానికి ఇంకా 8 మాసాలు పడుతుందంట. ముందు చేయాల్సిన పని చూడు. ఏ సింహాద్రి, సన్యాసి నాయుడు, నేను చూసుకుంటా, ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే. ఎవర్రా? మన సన్యాసి నాయుడు అన్న, లేక లేక అక్కడ పెళ్లి అవుతుంది, మన కేబుల్లో లైవ్ ఇస్తారని ఒప్పేసుకున్నా. లైవ్ ఇవ్వడానికి మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదరా, ఎలా ఇస్తావు? అన్నా, ఎక్విప్మెంట్ లేకపోతే ఏంటన్నా, నేను వెళ్ళి ఆడ పెళ్లి షూట్ చేసి పావు గంటకు ఒకసారి నీకు క్యాసెట్ పంపుతుంటా, నువ్వు మన కేబుల్ వేస్తుంటావు అంతే. నువ్వు ఇలాంటి ఏదో పనులు చేస్తే ఊళ్ళో వాళ్ళకి అది లైవ్ కాదని తెలిసిపోతుంది. అన్నా, ఆడ పెళ్లి అంటే ఊరంతా అక్కడే ఉంటారు, డైరెక్ట్ గా చూస్తుంటారు. ఇంకా లైవ్ ఎవరు చూస్తారు? ఎలా ఉందన్న తెలివే, భుజం తట్టి ప్రోత్సహించు. వంద చాలా పనులు నీకు ఆ, లైవ్ ఇస్తాడట. చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి. నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఏంట్రా పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించారా, సుస్సు పిచ్చనాయాల. నువ్వు డాన్స్ క్యారెక్టర్ చేస్తున్నావు నువ్వు. బాబాయ్ ఒక స్ట్రాంగ్ టీ. రే రఘు, కాంట్రాక్టర్ గారికి స్ట్రాంగ్ టీ పట్ట. రాంబాబు, ఈయన మన కొత్త పోలీస్ స్టేషన్ కడుతున్న కాంట్రాక్టర్ గారు. వీరు మా రాంబాబు. ఈ ఏరియాలో ఉన్న కేబుల్ కనెక్షన్స్ అన్నీ అతనివే. అదిగో ఆ బిల్డింగ్ పైనే ఆఫీసు. రాంబాబు, రాత్రికి భోజనానికి ఇంటికి వెళ్తావా, ఇక్కడికి వస్తావా? జ్యోతికి రానని చెప్పేశాను బాబాయ్, ఈ రోజు రాత్రి ఆఫీస్లోనే పడుకుంటా. అదేంటి ఇల్లుండగా ఆఫీసులో పడుకోవడం ఏంటి? రాంబాబుకి సినిమాలంటే ప్రాణం. ఆఫీసులో అయితే ఎన్ని సినిమాలైనా చూడొచ్చుగా. అంటే అసలు రాత్రులు ఇంటికి వెళ్ళరా? ఇక్కడ కేబుల్ కనెక్షన్ కొంచెం ప్రాబ్లం. కనెక్షన్ కట్ అయితే జనాలు బిల్ కట్టరు. అందుకే ఇక్కడ రాత్రి ఎవరో ఒకరు ఉండి పని చూసుకోవాలి. కరెక్టే. సరే అండి, మళ్ళీ కలుద్దాం. బాబాయ్, రాత్రి భోజనానికి వస్తాను. ఆ, రే సింహాద్రి, ఆ, నేను ఇంటికి వెళ్తాను. బాగా తలనొప్పుకుంది. అలాగే అన్నా. పాపం వీడు చూడటానికి ముదురులా కనపడతాడు కానీ చాలా అమాయకుడు. అర్థం కాలేదు. అన్నా, ఆ బెడ్రూమ్ సాంగ్ అయిపోయిందన్నా. ఆ? అమ్మా, వీడు పైకి అమాయకుడిలా కనిపిస్తాడు కానీ చాలా ముదురు. ఆ? కొంచెం తలనొప్పి అంతే. ఆఫీస్లో అమృతాంజనం లేదా? లేదు, తప్పుకో. ముందు ఈరోజు ఏ సీన్ చూసారో చెప్పండి. బెడ్రూమ్ సీనా, బాత్రూమ్ సీనా? నువ్వు అంటే రొమాంటిక్ సీను, ఊహు అంటే రేప్ సీను. తప్పుకోపోయి వస్తున్నాను. అది ఏంటండి ఇంకా ఈ వయసులో? నాకెక్కడ వయసు అయిపోయింది, నేను ఇంకా కుర్రాన్నే బంగారం. ఏమండి, మిమ్మల్ని ఓ విషయం అడగనా? చెప్పు బంగారం. మన పాత జీప్ అమ్మేసి మారుతి కారు కొందామండి. మీ ఆడాలందరికీ విద్య బాగా తెలిసే కరెక్ట్గా మొగాళ్ళ వీక్నెస్ చూసి కొడతారు. అమ్మా, నేను అందరిలాంటి కాదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను. మారుతి అంటే మారుతి. నా దగ్గర నీ వేషాలు.
సర్లేవే, నీకు మారుతి కావాలంటే మారుతి కొందాం. ఇటు రావే. ఇప్పుడు నేను ఒకటి అడగనా? అడుగు బంగారం. మనకు సెకండ్ హ్యాండ్ కార్ సరిపోద్ది కదా? ఛీ, ఏం అది కాదు, కొత్తదైతే ఎక్కువ రేట్ అయిపోద్ది కదా అని. నేను వెళ్తున్నా. అది కాదు, నేను చెప్పేది విను. ఏం సర్లే కొందాం. ఆషిక్ సినిమా చూసి వచ్చానే, నన్ను అర్థం చేసుకోవే, భలేదానివే.